ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం రాజ్బోడ బ్రదర్ గారికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఏంటంటే జాన్ వెస్లీ గారు అంటే బ్లెస్సీ వెస్లీ గారు కరుణాకర్ సుగ్గునతో కాంటాక్ట్ అవి 10 లక్షలు తీసుకున్నారు, డీల్ ఓకే చేసుకున్నారు, ఇంకేవేవో ఇష్టం వచ్చినవి మాట్లాడేస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒక దైవ సేవకులు ఇంకో దైవ సేవకులకి చంపడానికి సహాయపడే అంత దుస్థితిలో అయితే క్రైస్తవ్యం లేదు. దైవజనులకి మధ్య ఐక్యత లేదు అంటే నమ్మశక్యమే కానీ హత్యకి సంబంధించి కుట్రలు పన్నుతారు అంటే అది ఎవరు నమ్మరు. ఇంకొకటి, రాజ్బోడ బ్రదర్ గారు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని తెలుసుకుని దాన్ని పబ్లిక్ చేయాలి. ప్రవీణ్ పగడాల గారి హత్య కేసును తప్పుదోవ పట్టించడానికి, దాని నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి ఈ రీతిగా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అదే షేర్ చేశారు. ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాళ్ళు చాలా తెలివిగలరు, మిమ్మల్ని బాగా ఆడుకుంటున్నారు. మీకు మతిస్థిమితం తప్పింది అనుకోవాలో లేకపోతే ఇంకోటి అనుకోవాలో తెలియదు. కానీ బ్రదర్ గారు మీరు చాలా జాగ్రత్తగా షేర్ చేయాలి. ఎవడో ఏదో పంపించాడని చెప్పి అడ్డమైన విషయాలన్నిటికీ మీరు వీడియోలో షేర్ చేస్తే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా ఆ దైవజనుల టాపిక్ మాత్రమే నడుస్తుంది. ప్రవీణ్ పగడాల గారి హత్యకి సంబంధించిన వీడియో పక్కకి వెళ్ళిపోయింది, డైవర్ట్ అయిపోయింది. అది డైవర్ట్ చేయడానికే కదా మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు పిచ్చి మాలోకుండా గుడ్డెద్దెళ్ళి చేలో పడ్డది అన్నట్లుగా వాళ్ళే ఇన్ఫర్మేషన్ షేర్ చేశారని చెప్పి నాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, నేను మీకు షేర్ చేస్తున్నాను అని సింపుల్గా చెప్పేస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజము ఏంటి అని మీరు తెలుసుకోవాలి కదా. దైవజనుల ఐక్యత లేకపోవడమే ఎన్ని జరుగుతున్నాయి, ఎంత దారుణాలు జరుగుతున్నాయండి. దేవుడు మనల్ని శత్రువు చేతికి అప్పగించాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 4 సంవత్సరాలు ఇంకా తిప్పల పడాలి. తండ్రి సన్నిధి మినిస్ట్రీకి అయితే వాటర్ రాకుండా ఆఫ్ చేశారంట, ఎంతో బాధకరమైన విషయం. దళితులకి కిరాణా సరుకులు కూడా ఇవ్వట్లేదంట. చాలా దారుణమైన మాటలు మనం వినవలసి వస్తుంది. అలాంటివి మనము ఈ సోషల్ మీడియాలో చూస్తాము అని అనుకోలేదు. కాకపోతే మనందరం ఉపవాసం ఉండి నిరీక్షణ కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తే మన దేవుడు గొప్ప దేవుడు, న్యాయవంతుడు, ఆయన న్యాయానికి కర్త, ఆయన మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు కాబట్టి ఆయన మనకి న్యాయం తీరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీ అందరికీ నేను తెలియజేస్తాను. రాజ్బోడ బ్రదర్ని తప్పుదోవ పట్టించి ఆయన ఒక పిచ్చోడు అని ముద్ర వేయడానికి వాళ్ళు కుట్రపంటున్నారు. ప్రవీణ్ గారి హత్య కేసుని తప్పుదోవ పట్టించడానికి, జనాల్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా జరుగుతుంది. మనందరం ప్రార్థించడం. అందరికీ వందనాలు.